ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యేలతో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నిర్వహించారు. వాటిలలో చాలా మంది ఎమ్మెల్యేలు మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. దానికి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. కానీ ఒక్క ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన స్కిట్ మాత్రం ఇప్పుడు మొత్తం రాజకీయ దుమారం అయితే రేపుతోంది. అదేంటంటే జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ అండ్ బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు వీళ్ళిద్దరూ చేసిన మితిమీరిన కామెడీ లేకపోతే మితిమీరిన ఒక జుగుప్సాకరమైన ఒక స్కిట్ అయితే అందరికి జుగుప్సాకరమైన అంటే అందులో మరి ఒక బ్యాడ్ కామెడీ ఏం లేదు, కాకపోతే ఒకరిని కించపరిచే విధానం కూడా జుగుప్సాకరమైనది. దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఒకసారి నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూడండి, తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. నాకు ఎవరైనా పిలుస్తాడు, ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి కొట్టు పెట్టాలి, ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి, ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నా పరిస్థితి అయితే నా టైం ఏం బాగోలేదన్న. బాగోదు, ఇలా నోటికి వచ్చినాయి మాట్లాడుతూ ఉంటే టైం కాదు, ఏది బాగోదు. ఎందుకంటే ఎప్పుడైతే మన ఒక స్థాయి ఎమ్మెల్యే అన్నా ప్రజాప్రతినిధులు అన్నా ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయి దిగి బిహేవియర్ చేస్తే ఎవరన్నా బిహేవియర్ ఆ స్థాయికి దిగి ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఏది బాగోదు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంతకు ముందు కూడా వైఎస్ జగన్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మితిమీరిన మాటలు మాట్లాడడం వల్లనే ఆ పార్టీ ఇప్పుడు ఈరోజు ఇలా ఉంది. అంటే అధికారాన్ని కోల్పోవడమే కాదు, ఆ నాయకులు నోరు మూపియాలన్న ఒక కసితోనే అక్కడ అభిమానులైనా వైఎస్ఆర్సీపీ అభిమానులైనా లేకపోతే ప్రజలైనా లేకపోతే కొంతమంది కార్యకర్తలైనా వాళ్ళని అక్కడి వరకు దింపారు. అదే మీరు కూడా చేస్తే మీకు కూడా అంతే ఈ బిహేవియర్తో అయితే కంపల్సరీ అలాంటి గతే పడుతుంది. ఇది నేను అంటున్నది కాదు, రాజకీయ విశ్లేషకులు అంటున్నది. ఎందుకంటే ఇందులో ఆ ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడారంటే ఒక ఆయన ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూ లేకపోతే చావైనా పెళ్ళైనా పేరెంటమైనా నవ్వుతూ ఉండేవాడు అని అన్నారు. అది ఎవరో మనందరికీ తెలుసు, ఎందుకంటే వైఎస్ జగన్ని ఆ విధంగా చాలాసార్లు ట్రోల్ చేశారు. అయితే ఇంకొక ఆయన అన్నారు, ఎవరు 11ఓడా వాడితో నాకు పోలికేంటి అన్నట్టు కూడా మాట్లాడారు. జగన్తో నిజంగానే మీకు పోలిక లేదు. ఎందుకంటే జగన్ ఒక పార్టీలో తనకి మా నాన్న చనిపోయినప్పుడు ఎవరైతే మా నాన్న చావు తట్టుకోలేకుండా చనిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పలకరిస్తాను అండ్ వాళ్ళని నా కుటుంబంగా భావిస్తాను అని జగన్ బయటకు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వద్దు అంటే వీళ్ళ చెయ్యి పట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ అంత పెద్ద పార్టీని అంటే ఒక జాతీయ పార్టీని లేకపోతే ఒక కాంగ్రెస్ అంటే చిన్న విషయం కాదు, దానికి ఎదురు నిలబడ్డాడు. వాళ్ళ చెయ్యి వదిలిపెట్టి బయటకి జనాల్లోకి వచ్చి అతన్ని ఆయన కుటుంబాన్ని లేకపోతే వాళ్ళ నాన్ని నమ్మిన వాళ్ళ కోసమే ఆయన పోరాడాడు. ఎన్ని రోజులు ఓదార్పు యాత్ర చేశాడు, లేకపోతే జగన్కి ఎలాంటి ఫాలోయింగ్ ఉండింది. ఒక 175 మంది ఎమ్మెల్యేలు ఒక చోట పోటీ చేస్తే 151 సీట్లతో గెలిచిన చరిత్ర జగన్ది. జగన్ ఏమి ఒక ఫ్లూక్లో ఎమ్మెల్యే అయినోడు కాదు, ఫ్లూక్లో మినిస్టర్ అయినోడు కాదు, లేకపోతే ఫ్లూక్లో సీఎం అయినోడు కాదు. జగన్కి ఒక చరిత్ర ఉంది, జగన్కి ఒక బ్రాండ్ ఉంది. అలాంటి వాళ్ళతో మీరు పోల్చుకోవడం తప్పే, మీకు పోలిక అవసరం లేదు కూడా. ఎందుకు అంటే జగన్ నిర్మించుకున్న కోట లాంటిది. ఆ కోట ఎప్పటికైనా ఇంకొకళ్ళు ఎవరన్నా నిర్మించుకుంటారేమో అంటే అది భవిష్యత్తులో ఎప్పటికీ జరగలేనిదని అందరూ అంటారు. ఎందుకంటే జగన్ గ్రాఫ్ని వేరే ఏ నాయకుడైనా లేకపోతే ఆ నాయకుడు కొడుకైనా లేకపోతే ఆ నాయకుడు మామైనా లేకపోతే ఒక నాయకుడి కుటుంబం అంతా రాష్ట్రాన్ని పాలిస్తున్నా ఎవరిని చూసుకున్నా జగన్ గ్రాఫ్కి ఎవరు ఈక్వల్ కాదు. జగన్ అలా జగన్ని తొక్కుతుంటే జగన్ పైకొచ్చి కోట కట్టినవాడు. అలాంటి వాళ్ళతో పోలిక లేదు. అండ్ ఇంకొకటి చావింటికి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా పేరంటానికి వెళ్ళినా నవ్వుతూ ఉంటాడు అంటే జగన్ది నవ్వు మొహం. ఎవరైనా ఎప్పుడైనా ఆయన చూడగానే ఆయన ఏంటి అంత ప్రశాంతంగా ఉన్నాడనో లేకపోతే ఎంత కరోనా వచ్చినా వనకడు తొనకడు, 11 వచ్చినా వనకడు తొనకడు, 151 వచ్చినా వనకడు తొనకడు, ఎప్పుడు అలానే ఉన్నాడు జగన్. అలాంటి జగన్ ఎందుకు నవ్వుతాడు అని అంటే చంద్రబాబు నాయుడు నవ్వాడు అండ్ పవన్ కళ్యాణ్ నవ్వాడు,
కైకాల సత్యనారాయణ 90 ఏళ్ళు 100 ఏళ్ళ మధ్య ఏజ్ ఉన్న ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ జోకులు వేసుకొని నవ్వుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ తిప్పుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటారో వాళ్ళు తిప్పుతున్నారు. అంతేకాదు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బామ్మరిది, ఆయన పేరేంటి, హరికృష్ణ, ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళి కేటీఆర్ శవాన్ని చూడడానికి కోసం మనమిద్దరం తెలంగాణలో పొత్తు పెట్టుకుందామని మాట్లాడిన వాడు చంద్రబాబు నాయుడు. ఇది ఈ రోజు నేను చెప్తున్నదో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నదో కాదు, ఇదంతా అలా పొత్తు గురించి అడిగానంటే డైరెక్ట్ కేటీఆరే చెప్పారు మీడియాకి. అండ్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, కైకాల సత్యనారాయణ గారి డెడ్ బాడీ దగ్గర కూర్చొని నవ్విన విజువల్స్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలోనే తిరుగుతున్నాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఒక చోట నవ్వాడా, లేకపోతే నవ్వుతూ ఉన్నాడా, లేకపోతే నవ్వు మొహం పెట్టుకొని వచ్చాడా అంటే అందరికీ ఒకేలాంటి ఒక ఫీలింగ్సో లేకపోతే ఒకేలాంటి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. అలా ఇదంతా ఏదో జగన్కి జస్టిఫికేషన్ కాదు, లేకపోతే జగన్ చేసిన పనులకి జస్టిఫికేషన్ కాదు. ఇది హుందా నిలబెట్టుకోండి, లేకపోతే హుందాగా ఉండండి అని రాజకీయ నాయకులకి ఒక మీడియా తరపున చెప్తున్నది అంతే. ఎందుకు అంటే ఏదైతే ఇలాంటి తప్పులు, ఈ పరిపాలన మేం చేస్తున్నాం, అధికారం మా చేతుల్లో ఉంది అన్న మితిమీరిన ఒక పొగరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు, లేకపోతే అక్కడ మహిళా నాయకులైనా లేకపోతే నార్మల్ నాయకులైనా వాళ్ళు మితిమీరిన మాటలు మాట్లాడి ఈరోజు ఆ పార్టీకి గతిపట్టింది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు అంటే జగన్ ఒకవైపు ఉంటే 3 పార్టీల జనాలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఒక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ నా పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకోదు అనే మాట మీదే జగన్ ఉంటాడు. కాబట్టి ఒకవేళ ఈసారి 5, 3, 7, 10 ఈ పార్టీలన్నీ కలుపుకొనే మళ్ళీ జగన్కి ఎదురుగా వెళ్ళాలి. ఆ టైంలో కూడా మీరు ఇలానే ఉన్నారు అంటే మొన్న మీకు సీట్లు వచ్చింది ఎలా అంటే జగన్కి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం గెలిచింది. ఈసారి కూటమి ప్రభుత్వం ఆలోచనలు లేకపోతే నడవడిక ఇలానే ఉండింది అంటే దీని మీద కోపంతో వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తారు అంతే. జనాలు కూడా ఎవరిని ఎంటర్టైన్ చేసే స్టేజ్లో లేరు. సో పరిపాలించేవారు లేకపోతే అధికారంలో ఉన్నవారు ఒక హుందాతనంలో నడుచుకుంటేనే ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుంది. ఒకసారి ఇది ఆలోచించండి. ఎవరైతే ఈశ్వరరావు లేకపోతే విజయ్ కుమార్ ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇలా బిహేవ్ చేయడం అయితే కొంచెం తప్పు. మళ్ళీ దీనికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పడి నవ్వారు. అండ్ చంద్రబాబు నాయుడు గారిని మనం ఎక్కడ చూసినా ఒక సెటిల్డ్ బిహేవియర్తో చూస్తాం. ఆయన్ని ఎంత హుందాగా గౌరవంగా ఉంటారు ఆయన. పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు అలానే నవ్వుతారు. చిన్నదానికి పెద్దదానికి పవన్ కళ్యాణ్ అంతే నవ్వుతారు. మీటింగ్స్లో అయితే ఇంకెక్కువ నవ్వుతారు. కానీ టీడీపీ వెనక అంటే కొంచెం వెనక కొంతమంది మంత్రులు, నాయకులు వాళ్ళు కూర్చున్నారు. టీడీపీ వాళ్ళు ఎంత హుందాగా బిహేవ్ చేశారో అనిపించింది నాకు. ఎందుకంటే ఇదే కామెడీ వీళ్ళిద్దరు ఇక్కడ పడిపడిన అవుతుంటే వాళ్ళు మాత్రం జస్ట్ స్మైల్ ఇస్తూ ఊరుకున్నారు. అదే లీడర్స్గా నిలబెట్టుకుని మేబీ సీనియారిటీ వల్ల వాళ్ళు అలా ఉన్నారేమో కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ హుందాతనాన్ని నిలబెట్టుకున్నారు. ఇలా పిచ్చిగా చేస్తేనో లేకపోతే వెకిలిగా నవ్వితేనో మీ హుందాతనమే తగ్గిపోతుంది. ఒకసారి చూసుకుంటే మంచిది.